లగచర్ల ఘటనపై ఎన్హెచ్ఆర్సీ రిపోర్టు సంచలన విషయాలు బయటకు పెట్టింది. పోలీసులు లగచర్ల రైతులను కొట్టి శారీరకంగా హింసించారని జాతీయ మానవ హక్కుల కమిషన్ దర్యాప్తు బృందం నిర్ధారించింది. ఫార్మాసిటీ కోసం భూసేకరణపై 2024 నవంబర్లో ప్రజా విచారణ నిర్వహించారు. ఈ సందర్భంగా వికారాబాద్ జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులకు స్థానికులు నిరసన తెలిపారు. అయితే అధికారులపై దాడి చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. లగచర్ల రైతులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే పరిగి పోలీస్ స్టేషన్లో లగచర్ల రైతులను శారీరకంగా హింసించారని జాతీయ మానవ హక్కుల కమిషన్ దర్యాప్తు బృందం వెల్లడించింది. ఘటనా స్థలంలో లేని అనేక మందిని అరెస్టు చేశారని, ఇంట్లో ఉన్న మహిళలను పోలీసులు వేధింపులకు గురి చేసినట్టు దర్యాప్తులో వెల్లడించారు. గ్రామస్తులను రాత్రిపూట అరెస్టు చేసి పరిగి పోలీస్ స్టేషన్లో కొట్టి హింసించారని, ఆ హింస గురించి మేజిస్ట్రేట్ ముందు చెప్పొద్దని బెదిరించారని రిపోర్టులో స్పష్టం చేసింది. రాజకీయ కక్షతో ప్రతిపక్ష బీఆర్ఎస్ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకున్న పోలీసులు ఘటనతో సంబంధం లేకపోయినా అరెస్టు చేసి హింసించారని కమిషన్ పేర్కొంది. అయితే ఒక కాంగ్రెస్ మద్దతుదారుడిపైన కూడా కేసు నమోదు చేయలేదని, అరెస్టులు కూడా జరగలేదని నివేదికలో వెల్లడించారు. ఘటనతో సంబంధం లేకపోయినా మైనర్లు, విద్యార్థులు, ప్రభుత్వ అధికారులపై కేసులు నమోదు చేశారని ఎన్హెచ్ఆర్సీ దర్యాప్తు బృందం రిపోర్టులో పేర్కొంది. లగచర్ల ఘటనపై ఎన్హెచ్ఆర్సీ రిపోర్టు సంచలన విషయాలు బయటపెట్టింది. పోలీసులు లగచర్ల రైతులను కొట్టి శారీరకంగా హింసించారని జాతీయ మానవ హక్కుల కమిషన్ దర్యాప్తు బృందం నిర్ధారించింది. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ లైవ్ లో అందిస్తారు. లివిల్, ఎన్హెచ్ఆర్సీ ఏం చెప్పింది? వాళ్ళ ఏదైతే లగచర్ల ఫార్మా బాధితులకు అండగా ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ఉంది. అంతేకాకుండా వారు మా భూములు ఎట్టి పరిస్థితుల్లో మేము తీసుకొనివ్వం, ఇది రియల్ ఎస్టేట్ దందా కోసం మా భూములన్నీ లాక్కోవాలని చూస్తున్నారని చెప్పేసి బంజారా గిరిజన కుటుంబాలు అక్కడ పెద్ద ఎత్తున నిరసన తెలిపాయి. అయితే నవంబర్లో ఆ భూసేకరణకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ కోసం అక్కడికి అధికారులు వెళ్ళారు. అధికారులకు వెళ్ళిన సమయంలో అక్కడ మా భూములు ఇవ్వలేమని చెప్పేసి చాలామంది నిరసన వ్యక్తం చేశారు. అక్కడ ఉన్న కుటుంబాలతో పాటు అక్కడ జాగలు కోల్పోతున్న బాధితులంతా కూడా నిరసన వ్యక్తం చేశారు. కానీ ప్రభుత్వం ఇవన్నీ ఏం పట్టించుకోకుండా ముందుకెళ్లడంతో అక్కడ కొంత ఆందోళనలు ఉధృతమయ్యాయి. ఆందోళనలో భాగంగా అనేక ఒకరిపై ఒకరు ఏదైతే మాటల యుద్ధం జరిగింది. దీని తర్వాత అక్కడున్న పోలీసు అధికారులు చాలా దూకుడు వ్యవహరించారు అనేది వాళ్ళ ప్రధానంగా ఆరోపణ. చాలామంది అక్కడ లేని బాధితులను కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో బంధించారని చెప్పేసి మొదటి నుంచి కూడా బాధితులంతా కూడా చెప్తున్నారు. వారు లగచర్ల బాధితులంతా కూడా అనేక సందర్భాల్లో తెలంగాణ భవన్కి వచ్చి బీఆర్ఎస్ పార్టీ మద్దతు కోరారు. మద్దతు కోరిన నేపథ్యంలో బీఆర్ఎస్ కేటీఆర్ సైతం వీరికి అండగా ఉండేందుకు చెప్పారు. అక్కడ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి కలిశారు, నేషనల్ ఉమెన్ కమిషన్ కలిశారు. అనేక దర్యాప్తు సంస్థల్ని కూడా కలిసి అక్కడ జరిగిన వాస్తవాలను అక్కడున్న ఎన్హెచ్ఆర్సీ కావచ్చు, ఉమెన్ రైట్స్ కమిషన్ కూడా, మహిళా కమిషన్ కూడా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఎన్హెచ్ఆర్సీ ఏదైతే అధికారులపై అనేకమైన ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇవాళ అవి వాస్తవం అని చెప్పేసి కూడా నిర్ధారించి వారికి నోటీసు కూడా జారీ చేసింది. ఏదైతే లగచర్ల బాధితుల విషయంలో ప్రభుత్వ ఒత్తిడి మేరకు అధికారులు పనిచేశారు. లేని వారి పేర్లు కూడా ఎఫ్ఐఆర్లో చేర్చడమే కాకుండా వారిని అర్ధరాత్రి అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో బంధించి విచారణ పేరు మీద చిత్రహింసలకు గురి చేశారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఎన్హెచ్ఆర్సీ డీజీపీకి కావచ్చు, చీఫ్ సెక్రటరీకి నోటీసులు జారీ చేసింది. ఖచ్చితంగా ఇది కక్షపూరిత రాజకీయాల్లో భాగంగానే అధికారులు వారిపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఒత్తిడిలు తేవడంలో భాగంగా ప్రజలను చిత్రహింసలు పెట్టారని చెప్పేసి కూడా వికారాబాద్ జిల్లా కలెక్టర్తో పాటు రెవెన్యూ అధికారులను, ఇక్కడ సీఎస్తో పాటు డీజీపీని కూడా ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. నిరసన జరిగినప్పుడు ఘటనా స్థలంలో లేని చాలామంది వ్యక్తులను కూడా వాళ్ళ ఫిర్యాదులో పేర్కొని అనేక మంది చిత్రహింసలు గురి చేసిన విషయాన్ని కూడా సందర్భంగా ఎన్హెచ్ఆర్సీ రిపోర్ట్లో పేర్కొంది. రాత్రిపూట తలుపులు పగలగొట్టి ఇంట్లోకి చొరబడి
లోబడి అరెస్టు చేశారని చెప్పేసి చాలామంది మహిళలు కన్నీటి పర్యంతమైన పరిస్థితిని ఆనాడే ఎన్హెచ్ఆర్సీ దృష్టికి బీఆర్ఎస్ పార్టీ తీసుకెళ్లింది. అవి అక్షర సత్యం అని చెప్పేసి వాళ్ళ ఎన్హెచ్ఆర్సీ ధృవీకరించి వాళ్ళ దర్యాప్తు చేసి దర్యాప్తు తర్వాత ఇవాళ నోటీసులు జారీ చేసిన విషయం చూస్తే ఖచ్చితంగా ప్రభుత్వం వెనుక ఎవరున్నారు, ప్రభుత్వం ఆ పోలీసుల వెనుక ఎవరున్నారు, పోలీసులు ఎవరు నడిపించారనేది మనం ప్రధానంగా అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఇది కక్షపూరిత రాజకీయాల్లో భాగంగానే ఒక ప్రభుత్వ అధికారులను ఒత్తిడి చేయడం, రాజకీయ పార్టీ నాయకులు ఒత్తిడి చేయడంతో అక్కడ ఉన్న వారిపైన చిత్రహింసలు పెట్టారు, వారిని అనేక ఇబ్బందులకు భయభ్రాంతులకు గురి చేశారని చెప్పేసి కూడా ప్రధానంగా ఎన్హెచ్ఆర్సీ రిపోర్ట్లో పేర్కొంది. అంతేకాకుండా అరెస్ట్ చేయడమే కాకుండా మెజిస్ట్రేట్స్ ముందు హాజరుపరుస్తామని చెప్పేసి తీసుకెళ్లి పరిగి పోలీస్ స్టేషన్లో బంధించి అక్కడ కూడా చిత్రహింసలు పెట్టినట్టు కూడా రిపోర్ట్లో పేర్కొంది. అంతేకాకుండా ఇక్కడ కేవలం ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ అక్కడున్న బాధితులకు అండగా నిలిచినందుకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపైన, బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన కేసులు పెట్టిన విషయాన్ని కూడా ప్రధానంగా ప్రస్తావించింది. కానీ ప్రభుత్వంలో భాగమైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు కూడా అందులో నిరసనలో పాల్గొన్నారు. కానీ వారిపైన వేలెత్తి చూపలేదు అనేది కూడా ప్రధానంగా ఇందులో పేర్కొంది. అయితే కాంగ్రెస్ మద్దతుదారులు ఎవరిని కూడా ఎఫ్ఐఆర్లో చేర్చడం కావచ్చు, వారిపైన ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదని చెప్పేసి కూడా ఎన్హెచ్ఆర్సీ రిపోర్ట్లో పేర్కొంది. అంతేకాకుండా ఘటనతో సంబంధం లేకుండా చిన్నపిల్లలని సైతం లెక్క చేయకుండా, మైనర్లను లెక్క చేయకుండా చాలామంది గర్భిణీ స్త్రీలను కూడా తీసుకెళ్లిన ఘటన ఈ ఉదాంతం యావత్ దేశాన్ని కుదిపేసిన విషయం తెలిసి ఇది కూడా ప్రత్యేకంగా ఎన్హెచ్ఆర్సీ రిపోర్ట్లో పేర్కొంది. ఏదైతే ఈ జరిగిన ఘటన స్థలంలో లేని చాలామందిని కూడా ఎన్హెచ్ఆర్సీ విచారణ పేరు మీద ఇబ్బందులకు గురి చేసిందని చెప్పేసి కూడా ఎన్హెచ్ఆర్సీ రిపోర్ట్లో పేర్కొంది. తక్షణమే ఏదైతే పోలీసుల చర్యగానే ఇది భావించాల్సింది, పోలీసుల అత్యుత్సాహం అనేది కూడా భావించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా రిపోర్ట్లో ప్రధానంగా ప్రస్తావించింది. ఏదైతే మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది పట్ల లగచర్ల బాధితులు ప్రెజెంట్ నిజంగా జరిగిన విషయాలు స్పష్టంగా బయటపెట్టడం జరిగింది. బీఆర్ఎస్ నేతలు ఏదైతే చెప్పారో అక్కడ ఏదైతే జరిగిందో ఆ విషయాలన్నీ కూడా క్లియర్ గా వీళ్ళు బయట పెట్టారు, ఇదే జరిగింది అని చెప్తున్నారు. దీనికి సంబంధించి లగచర్ల బాధితులు స్పందించారు, వాళ్ళు ఏమంటున్నారు? గతంలో ఏదైతే లగచెర్ల బాధితుల విషయంలో గతంలో బీఆర్ఎస్ పార్టీకి వారికి మద్దతు తెలిపింది, విరోచితంగా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేసింది, అనేక ఏజెన్సీలను కలిసింది, గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటం చేసింది. లగచెర్ల ఏదైతే స్థల సేకరణ ఉందో అదైతే ఇప్పటివైతే నిలిపివేయబడింది. కానీ వాళ్ళ ఏదైతే ఎన్హెచ్ఆర్సీ రిపోర్టు కూడా లగచెర్ల బాధితులకు అండగా ఒక న్యాయమే గెలిచింది, మళ్ళొక్కసారి న్యాయమే విజయం సాధించిందని చెప్పడానికి తప్పదు. ఇప్పటికే మన బాధితులతో మాట్లాడే ప్రయత్నం చేశాం. వారికి కమ్యూనికేషన్ అంటే వారికి పెద్దగా తెలియదు కనుక ఆ తెలియకపోవడంతో వారికి ఈ నోటీసులు ఇచ్చిన విషయం కూడా తెలియదు. వారు తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేస్తున్నాం. కానీ ఖచ్చితంగా లగచెర్ల బాధితులు మొదటి నుంచి ఒకటే చెప్తున్నారు, అన్యాయంగా మాపైన అక్రమ కేసులు పెట్టారు, అన్యాయంగా మమ్మల్ని హింసించారు. వాళ్ళ గుండెపోటు వచ్చి ఉన్నవారికి కూడా సంఖ్యలేసి హాస్పిటల్ తీసుకొచ్చిన ఘటన కూడా యావత్ దేశాన్ని కుదిపేసింది. అలాంటి ఘటన కూడా ఇవాళ ఎన్హెచ్ఆర్సీ దృష్టికి తీసుకెళ్లారు. ఎన్హెచ్ఆర్సీ ఒక ఏదైతే గర్భ ఉన్న మహిళను కూడా చిత్రహింసలు అర్ధరాత్రి పెట్టిన విషయాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ ఎన్హెచ్ఆర్సీకి అటు మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్లింది. రాష్ట్రపతికి సైతం లేఖ రాసిన విషయం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే పట్నం నరేందర్ రెడ్డిని సైతం, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సైతం 36 రోజుల పాటు జైల్లో ఉంచిన విషయం కూడా ఎన్హెచ్ఆర్సీ ప్రత్యేకంగా ప్రస్తావించింది. అంతేకాకుండా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన కూడా అనేకమైన నిందలు మోపింది కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ పోలీస్ వ్యవస్థ అని చెప్పుకోవచ్చు. ఈ పోలీసుల తీరుతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన కూడా కేసు నమోదు చేశారు. కేవలం కక్షపూరిత రాజకీయాల్లో భాగంగానే లగచెర్ల బాధితులకు అండగా ఉన్న ప్రతి ఒక్కరిపైన కూడా చిత్రహింసలు పెట్టడమే కాకుండా అనేక మందిని అరెస్ట్ చేసి జైల్లో వేసిన ఘటన ఇవాళ ఎన్హెచ్ఆర్సీ ఇచ్చిన రిపోర్టు ఖచ్చితంగా వారికి ఒక కనువిప్పు కావాలి. పోలీస్ అధికారులు ఇప్పటికైనా రాజకీయాలకు దూరంగా ఉండాలి, రాజకీయాలకు అతీతంగా న్యాయం కోసం పనిచేయాలి తప్ప అని చెప్పేసి కూడా వాళ్ళ మేధావులంతా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ వాళ్ళ లగచెర్లకు సంబంధించి మొన్నొక విజయం అయితే వాళ్ళ మరొక విజయం సాధించారని చెప్పుకోవచ్చు. వారు మొదటి నుంచి ఒకటే చెప్తున్నారు, మా భూములను మేము ఇవ్వడానికి సిద్ధంగా లేవు, కానీ వాళ్ళ మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి అర్ధరాత్రులు అపరాత్రులను తేడా లేకుండా వచ్చి చిన్నపిల్లని చూడకుండా మాపై దాడులు చేశారు, మహిళలను చూడకుండా అర్ధరాత్రి డోర్లు పగలగొట్టారని చెప్పేసి ఏవైతే చెప్పారో అవన్నీ అక్షర సత్యమని వాళ్ళ మరొకసారి తెలిపింది. అందుకు అనుగుణంగానే ఎన్హెచ్ఆర్సీ డీజీపీకి కావచ్చు, ఇటు సీఎస్కు నోటీసులు కూడా జారీ చేసింది. ఇప్పటికే అనేక సందర్భాల్లో కూడా చివాట్లు పెట్టినప్పటికీ కూడా పోలీస్ వ్యవస్థలో మార్పు రాకపోవడం ఒక ఆశ్చర్యకరంగా ఉందని చెప్పేసి కూడా వాళ్ళ మేధావులంతా చెప్తున్నారు. ఇప్పటికైనా పోలీస్ వ్యవస్థ రాజకీయాలకు తొత్తులుగా కాకుండా ఆ న్యాయం
ఎవరిపై ఉంటే వారి వైపు ఉండాలి. భయభ్రాంతులకు అంటే సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేయకూడదు అనేది మనం ప్రధానంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా వాళ్ళ మేధావులు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ ఏదైతే ఎన్హెచ్ఆర్సీ రిపోర్ట్ ఉందో ఖచ్చితంగా ఇది ప్రభుత్వానికి ఒక చెంపపెట్టు లాంటి రిపోర్ట్ అని చెప్పొచ్చు. ఇప్పటికే అనేక మంది బీఆర్ఎస్ కార్యకర్తలపైన, బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ పైన కేసులు పెట్టి వేధిస్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలో ఎన్హెచ్ఆర్సీ స్పందించడం అంటే ఖచ్చితంగా ఇది ఒక ప్రభుత్వానికి, అటు ముఖ్యమంత్రికి వారు ఏ విధంగా అయితే రాజకీయాన్ని దుర్వినియోగం చేస్తున్నారో, రాజకీయ అధికారాలను దుర్వినియోగం చేస్తున్నారో ప్రధానంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తుంది సునీత.